మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి ఈరోజు మరొక అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే క్రిస్మస్లో మనము జ్ఞానులను గొర్రెల కాపర్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే వీళ్ళు జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, పొలాన్ని దేవునికి కానుకగా ఇస్తారు. అయితే మరి ఈ యొక్క గొర్రెల కాపర్లు వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకి ఏముంటాయి? గొర్రెల కాపర్లకి ఏముంటాయి? ఆ గొర్రెలు, మేకలు ఇవి ఉంటాయి. వాటిని గొర్రె పిల్లని దేవునికి బహుమానంగా తెచ్చారు, దేవునికి ఇవ్వటానికి తెచ్చారు. అయితే ఈ క్రిస్మస్లో నీవు ఆయనకి ఏమి ఇస్తున్నావు? ఆయన నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు? క్రిస్మస్లో ఆయనకు ఏం కోరుకుంటున్నాడు? అయితే చూద్దాం ఏం కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మొదటగా ఆయనను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోనూ ఆయన ప్రేమించుకుంటా ఉన్నాడు. అంటే కొంతమంది నీకెవరిష్టమా అంటే, నువ్వేమో నా గుండె, ఒకలేమో నువ్వు నా కళ్ళు, నువ్వు నాకు ఏంటది ఆరో ప్రాణం, ఇలా ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆయన అంటూ ఉన్నాడు, సగం సగం కొంచెం ఇచ్చి కొంచెం వద్దు. దేవునికి ఏమంటున్నాడు? ఆయన పూర్ణ మనసుతో, పూర్తి మనసు అంతా కూడా ఆయన నింపుకుని మరి ఆయనను ఆరాధించమంటున్నాడు. క్రిస్మస్ అంటే ఆరాధించడమే కదా. ఆరాధించడం ఎలా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఆత్మతో ప్రేమించమంటా ఉన్నాడు. మరి ఆ విధంగా ప్రేమించేటువంటి వారు ప్రేమించడమే, అలా ఆరాధించడమే. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధిస్తాను అన్నాను. ఆ విధమైన ఆరాధన ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అలాగే మరి రెండవదిగా ఆయన యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. మనం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకరి కోసం ఒకరు తెలవాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేయాలి. రోజు వాళ్ళు ఎక్కువ సమయం గడపాలి. గడిపితేనే కదా ఈ ఫ్రెండ్ అలాంటి వాడు వీడికి తెలుస్తుంది, వేరే ఫ్రెండ్ అలాంటి వాడు వీడికి తెలుస్తుంది. ఇద్దరు ఫ్రెండ్ ఒకరి కోసం ఒకరు తెలుసుకోవాలంటే వాళ్ళిద్దరూ మరి సాంగత్యం చేయాలి. మరి ఆ సాంగత్యం చేసినప్పుడు ఒకరి కోసం ఒకరు తెలుస్తూ ఉంటాయి. మంచివాడు, చెడ్డవాడు, మరి మోసగాడు, ఇట్లా తెలుస్తూ ఉంటాయి. అయితే మరి దేవునితో సహవాసము చేయాలి. అదే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకి సమయాన్ని ఇవ్వాలి. ఆయనతో సహవాసము చాలా ప్రాముఖ్యం. ఈనాటి క్రైస్తవ జీవితంలో మనము దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? ఎంత వరకు ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నాం? ఎంత సమయం? రోజు మనం డే స్టార్ట్ అవ్వగానే మనము దీనికింత ఈ టైం కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి, ఈ టైం కల్లా ఈ పని కంప్లీట్ అయిపోవాలి, ఈ టైం కల్లా మళ్ళా ఈ టైంకి ఈ పని అయిపోవాలి అని టైమ్స్ పెట్టుకుని మరీ చేసుకుంటూ ఉంటాం. కానీ దేవునికి మాత్రం సమయం ఇవ్వము. సమయం అస్సలు దేవునికి మాత్రం ఎంత టైం ఇస్తున్నాం? 40 మినిట్సా, 30 మినిట్స్, 20 మినిట్స్, 10 మినిట్స్, 5 మినిట్స్, 2 మినిట్స్ కూడా ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ. అయితే మరి ఆయన సహవాసం లేనిదే ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏం చేయదలుచుకున్నాడో, ఆయన చిత్తము నీ ఎడల ఏమై ఉందో నీకు ఎట్లా తెలుస్తుంది? ఆయన నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు కూడా ఆయనతో సహవాసం చేస్తే నీ ప్రతి సమస్యను ఆయన తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ ప్రతి యొక్క మరి అవసరతను ఆయన తీర్చిపోతూ ఉన్నాడు. మరి ఆయనతో సహవాసం చేయటము ఆయనకి ఇష్టం. అలాగే మరి విశ్వాసంగా ఉండటము ఆయనకి కోరుకుంటున్నాడు. ఎలా విశ్వాసం అనగా మరి విశ్వసించుచున్న వారి నిరీక్షింపబడుచున్నటువంటి నిజస్వరూపం. అంటే విశ్వాసం అనగా నిరీక్షింపబడుచున్న వారి యొక్క నిజస్వరూపం అంటున్నాడు. అంటే ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో అది జరిగింది, అది జరగబోతుందని నమ్మటమే. సాక్ష్యాలు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా మనము నమ్మాలి. ఈ కార్యం ఆయన చేస్తాడు
అని మనం విశ్వాసంతో ఈ ఇది దేవుని చిత్తము, ఇది నాకు చేస్తాడు, లేదా ఇది ఆయన ఇది ఆయన ఖచ్చితంగా నాకు చేస్తాడు అని దృఢ విశ్వాసంతో మనము ముందుకు వెళ్ళాలి. అటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. విశ్వాసంగా ఉండటము దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే మరి మరొకటి ఏంటంటే నీతిమంతులుగా జీవించడం, నీతివంతముగా ఉండేటువంటి జీవితాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నీతిమంతులుగా మరి అలాగే నోవాహు కూడా మరి నోవాహు, లోతు కూడా ఆ నీతిమంతుడుగా మనకు బైబిల్లో కనబడతా ఉన్నారు. మరి అటువంటి నీతిమంతమైనటువంటి జీవితము మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మరి ఈ క్రిస్మస్లో మనము ఏమిస్తున్నాము, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు, ఏమి ఇస్తే ఆయన సంతోషిస్తాడు. ఒక బర్త్డేకి మనం వెళ్ళామనుకో, మనం ఏదో ఇచ్చేయాలని ఇచ్చేస్తామా, లేకపోతే వాళ్ళకి నచ్చింది ప్రత్యేకమైనది ఇస్తామా? అయితే మరి ఏమి ఇస్తా ఉన్నావు ఈ క్రిస్మస్కి? ఆయన కోరుకుంటున్నది నీ హృదయం, నీ యొక్క విశ్వాసాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయనపై నీ విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. అలాగే విశ్వాసం గల జీవితాన్ని కోరుకుంటున్నాడు. అలాగే ఆయనతో సహవాసం చేసేటువంటి మనస్సును ఆయన కోరుకుంటా ఉన్నాడు. అలాగే మరి ఇంకా నీతిమంతమైనటువంటి జీవితము, యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించడం ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ నీతిమంతమైనటువంటి మరి యథార్థవంతమైనట్టుగా మనల్ని ఆయన ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నాడంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ఎందుకంటే మన పిల్లలు మరి ఆస్తిపరులు అనుకో, మనం ఆస్తిపరులు అనుకో, మన పిల్లలు ఆస్తిపరులుగానే ఉండాలనుకుంటాం. మన పిల్లలు మరి మనకి ఏదైనా ఉందనుకో, మన పిల్లలకు కూడా అది ఉండాలని ఆశపడతా ఉంటాం కదా. మరి దేవుడు ఆశపడ్డా? ఎందుకంటే ఆయన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు. మరి అటువంటి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన స్వరూపమందు ఎందుకు మనల్ని చేశాడు అని అంటే, ఆయన పోలికగా ఆయన స్వరూపమందు ఎందుకు చేశాడంటే, ఆయనలా జీవించాలని, ఆయనలా బ్రతకాలని, ఆయనలా ఉండాలని. మరి అలా ఉంటే దేవుని ఇష్టపడతా ఉంటాడు. ఈ క్రిస్మస్లో మరి నువ్వు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయనకి నచ్చినట్టుగా విశ్వాసముతో ఆయనతో సహవాసం చేస్తూ మరి నీతివంతమైన జీవితాన్ని, యథార్థవంతమైన జీవితాన్ని నీవు జీవించినట్లయితే ఈ ఒక్కరోజే క్రిస్మస్ కాదు, ప్రతిరోజు క్రిస్మస్ ఆనందాన్ని మీరు పొందుకుంటారు. మరి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.